హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశంలో ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పీఎఫ్ సౌకర్యాన్ని పొందుతుంటారు. ఈ క్రమంలో భవిష్య నిధి సంస్థ అత్యవసర అవసరాల కోసం డబ్బును విత్డ్రా చేసుకునే అనుభూతిని ఆటోమేట్ చేస్తున్నట్లు కొన్ని నెలల కిందటే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సౌకర్యం లిమిట్ భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అడ్వాన్స్ క్లైమ్స్ కోసం ఆటో సెటిల్మెంట్ లిమిట్ గతంలో ఉన్న 1,00,000ను ప్రస్తుతం 5,00,000కు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది అత్యవసర నిధులు అవసరమైన సమయంలో వేగంగా ఎక్కువ మొత్తాన్ని చేతికి పొందేందుకు వెసులుబాటు కల్పిస్తుందని ఈపీఎఫ్ఓ వెల్లడించింది. పైగా ఈ క్లైమ్స్ కేవలం 3 రోజుల్లోనే ఆటోమేటిక్ విధానంలో సెటిల్ చేయబడతాయని లేబర్ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఇక చెల్లింపులను ఆటోమేట్ చేయడం ద్వారా ఆలస్యాలను తగ్గించడం, ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియను తొలగించడం లక్ష్యంగా తీసుకురాబడింది. అడ్వాన్స్డ్ క్లైమ్ విత్డ్రా విధానాన్ని తొలిసారిగా ఈపీఎఫ్ఓ కరోనా మహమ్మారి సమయంలో తీసుకురాబడింది. అయితే ప్రస్తుతం ఈ సౌకర్యం కింద పరిమితిని పెంచడం హర్షణీయంగా చాలామంది చెబుతున్నారు. దీనికి ముందు మే 2024 వరకు విత్డ్రా పరిమితి 50,000 ఉండగా ఆటోమేటిక్ సెటిల్మెంట్ కింద విత్డ్రా పరిమితిని ఈపీఎఫ్ఓ 1,00,000కి పెంచింది. ఇక పీఎఫ్ సభ్యులకు వేగవంతమైన సేవలను అందించే లక్ష్యంగా ఈ అడుగులు వేస్తున్నట్లు కేంద్రం చెబుతోంది.